ఈరోజు ఇల్మ్ ఎలాంటిది, నాలెడ్జ్ అనేది ఎలాంటిదంటే ఒక వ్యక్తి స్థానాలను పెంచుతుంది సొసైటీలో. నిజంగా ఈరోజు చదువు లేనటువంటి వారు పడేటటువంటి కష్టాలు అంతా ఇంత కాదు. నిజంగా ఒక వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి అతడు చేసే ఉద్యోగము, అతడు చేసే కష్టము, భార్య పిల్లల్ని పోషించే విధానము, అతని వర్క్ స్టైల్ అయినా, అతని యొక్క జాబ్ టైమింగ్స్ అయినా అతడు ఎంత ఇబ్బంది పడిపోతాడో మనం మన సొసైటీలో చూస్తున్నాం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముజాదిలా సూర నంబర్ 58 ఆయత నంబర్ 11లో తెలియజేస్తున్నాడు, జ్ఞానవంతుల స్థానాలను మేము పెంచుతాము అని చెప్పాడు. అది దీని ఇల్ము కావచ్చు, అస్రీ ఇల్ము కావచ్చు. ఈరోజు ఒక డాక్టర్ దగ్గర మనం ఎలా నిలబడతాం, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నిలబడతాం, అదేవిధంగా ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఆలోచనతో ఉంటాం, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తాం, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడతామంటే వారికి ఆ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. వారు ఆ యొక్క స్టేటస్లో ఉన్నారు, ఆ హోదాలో ఉన్నారు అంటే వారు చదువుకున్నారు కదా. కాబట్టి అస్రీ ఇల్మ్ యొక్క తాలీం యొక్క అహిమత కూడా మన సొసైటీలో ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు పామరుడు అతన్ని పండితుడిగా తీర్చిదిద్దిన తర్వాత అతని యొక్క స్టేటస్, అతని హోదా ఏ విధంగా పెరిగిపోతుంది. ఉదాహరణకి చూడండి, ఇస్లాం ధర్మంలో ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకోవడం హరాం, నిషేధం. ఎందుకంటే సైంటిఫిక్గా చాలా దానికి సంబంధించినటువంటి నష్టాలు ఉన్నాయి. నా వీడియోలో యూట్యూబ్లో మీరు చూడవచ్చు అనమాట. ఇస్లాం ధర్మం ప్రకారంగా ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకోకూడదు. ఎవరైతే ఇస్లాం ధర్మంలో ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటారో ఏమవుతుంది, ఇంట్లోకి దైవదూతలు రారు. ప్రతిరోజు కూడా 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు వారి యొక్క కర్మల పత్రాల నుండి తొలగిపోతూ ఉంటాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇంట్లో ఉన్నటువంటి కుక్క గనక మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రల్లో అది ముట్టినట్లయితే ఆ పాత్రను 7 సార్లు కడగాలి, ఆ తర్వాత మీరు ఉపయోగించాలని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇంట్లో ముస్లిం అనబడేవాడు, హిందూ సోదరుల గురించి చెప్పట్లేదు, వారికి లేదు ఈ ఆక్షేపణలు. ముస్లింలు తమ ఇంట్లో కుక్కను పెంచుకుంటే దైవదూతలు రావు. ప్రతిరోజు 2 ఉహద్ పర్వతాల పుణ్యాలు తమ కర్మల పత్రాల నుండి తొలగిపోతాయి. అదేవిధంగా ఆ కుక్క గనక ఏదైనా వంట పాత్రలో ముట్టినట్లయితే 7 సార్లు కడగాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అందులో ఒకసారి ఇసుకతో కడగాలి, 6 సార్లు నీటితో కడగాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇంతవరకు మనం వినున్నాం. కానీ ఆ కుక్కకు గనక మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే, ఆ కుక్కకు గనక మనం షికారి కుక్కలు ఉంటాయి, వేటాడే కుక్కలు ఉంటాయి, ఆ కుక్కకు గనక మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? ఒకటి, జంతువుని చూడగానే అది పరుగెత్తాలి దాన్ని పట్టుకోవడానికి, మొదటి ట్రైనింగ్. రెండో ట్రైనింగ్, అది ఆగిపో అంటే ఆగిపోవాలి ఆ కుక్క, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే అది దేన్నైతే వేటాడుతుందో, కుందేలు ఇతర జంతువులు వేటాడుతుందో, హలాల్గా ఉన్నటువంటి జంతువుల్ని వేటాడుతుందో, ఆ వేటాడేటటువంటి జంతువుల్ని కుక్క తినకూడదు, తన యజమాని కోసం ఇవ్వాలి. ఈ 3 విషయాలే ఈరోజు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తున్నారు. అల్లాహు అక్బర్. ఇబ్నే ఖయ్యీమ్ రహీమహుల్లా వారు అంటున్నారు, వేటాడే కుక్కకు గనక 3 విషయాల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అది వేటాడితే అది మీకోసం హలాల్. అల్లాహు అక్బర్. ఎందుకు? దానికి ఇల్ము ప్రసాదించబడింది, దానికి నాలెడ్జ్ వచ్చేసింది, దానికి ట్రైనింగ్ ఇచ్చింది, దానికి ఎడ్యుకేషన్ అనేది ప్రసాదించడం జరిగింది, చెప్పడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదే కుక్క, ఏ కుక్కనైతే మీరు ఇంట్లో పెట్టుకోవడం హరామో, ఏ కుక్క అయితే ముట్టితే దాన్ని 7 సార్లు కడగాలో, అలాంటి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అది అడవిలో వదిలేస్తే యజమాని కోసం ఏదైతే వేటాడుతుందో అది హలాల్ అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఇక్కడ అదే కుక్కలో ఎలాంటి మార్పులు లేవు, కానీ ముందున్నటువంటి కుక్కకు నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పే కుక్కకి ఏదైతే ఉందో దానికి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కుక్క వేటాడితే ఆ యొక్క మాంసము హలాల్ అవుతుంది. అది దంతాలతో పట్టుకుంటుంది కదా, నోటితో కరుస్తుంది కదా, రక్తం వస్తుంది కదా, అయినప్పటికీ కూడా మీకోసం హలాల్. ఎందుకంటే పూర్వం ఉన్న స్థితిలో ఆ కుక్క లేదు, ఆ కుక్కకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇస్లాం చెప్తుంది ఎడ్యుకేషన్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సోదరులారా, ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్ వచ్చినట్లయితే అతని హోదా పెరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముజాదిలా సూర నంబర్ 58 ఆయత నంబర్ 11లో వారి స్థానాలను మేము పెంచేస్తాము. కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది.
ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.